మళ్ళీ అదే పోలీసు వాళ్ళు నిన్న ఈ షాద్ నగర్లో ఈ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సంబంధించి అయితే ఇక్కడ దళిత మహిళను ఇష్టానుసారంగా థర్డ్ డిగ్రీ వాడారు. దళిత మహిళ కాదు, అసలు ఏ మహిళ పైన అయినా సరే ఒక మగ పోలీసు ఎందుకు చేసుకున్నాడు అనేటువంటిదే ప్రశ్న. అయితే ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో ఇట్లా జరిగింది. గతంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఆ ఏరియాలో కూడా ఇట్లే జరిగింది. ఒక కూతురు పెళ్లి కోసం ఒక ఆమె పోతే ఆమెను కూడా ఇష్టానుసారంగా, ఒక ఎస్టీ మహిళ అనుకుంటా బహుశా, ఆమెను కూడా ఇష్టానుసారంగా పోలీసు వాళ్ళు కానిస్టేబుల్ కార్లలో వేసుకొని తిప్పి కొట్టిరు. అప్పుడు కూడా అదే జరిగింది. పోలీస్ వ్యవస్థ అంటే ఈ ఒక్క సంఘటనను చూసి వ్యవస్థ అంతా అట్లే ఉందా, ఇంకొకటి అట్లా ఉందా? అసలు ఈ 10 ఏళ్లలో పోలీసులకు అవినీతి కేసులలో ఎంతమంది దొరికిర్రు, ఏ స్థాయి అధికారులు దొరికిర్రు, ఇవన్నీ మనం మొదలుపెట్టుకొని చూస్తే ఆ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోతుందా లేదా? ఇది సమాజంలో ఇబ్బంది పడేటువంటి సమస్య. ఇది పోలీసుల మీద నమ్మకం కోల్పోతే సమాజంలో అన్రెస్ట్ వస్తుంది. పోలీసు వ్యవస్థను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. అక్కడ దళిత మహిళ పైన దాడి జరిగిందా, మహిళ ఇంకొక మహిళనా కాదు, ఏ మహిళ అయినా సరే ఒక మహిళ దొంగతనం కేసులో ఆమె అనుమానితురాలు, నిందితురాలు, ఆమె పైన కేసు నమోదైంది. మీరు లేడీ కానిస్టేబుల్ లేరా, లేడీ ఎస్ఐ లేరా, లేకపోతే మహిళా సిబ్బంది ఎటుపోయారు? పిలుచుకొని వచ్చే మహిళా సిబ్బంది ద్వారా ప్రశ్నించవచ్చు కదా. ఎందుకు ఒక మగ పోలీసు ఆమె మీద దళితురాలు కంప్లైంట్ ఇచ్చింది కూడా దళితులే, మళ్ళా దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇచ్చింది దళితులే, దొంగతనంలో అనుమానితురాలు, నిందితురాలుగా ఉన్నటువంటి బాధిత మహిళ కూడా నిందితురాలే. ఒకవేళ ఆమె దొంగతనం చేసినా చేయకపోయినా రుజువయ్యేంత వరకు అట్లాంటిది ఏం లేదు. కాబట్టి ఒకవేళ మీరు విచారణ చేయదలుచుకుంటే దానికి సంబంధించినటువంటి కేసు అవన్నీ చేయాలి కదా, ఎందుకు చేయరు? పోలీసు వ్యవస్థ మీద ఒత్తిడి ఉన్నది. పోలీసులు కూడా ఇష్టం ఉన్నట్టుగా వ్యవహారం చేయడం, వాళ్ళ మీద రాజకీయ ఒత్తిళ్ళు, పని ఒత్తిడి, వాళ్ళకు వీక్ ఆఫ్ లేకపోవడం, ఇట్లా అనేకమైనటువంటి ఒత్తిడి పోలీస్ వ్యవస్థ పైన కూడా చర్చ జరగాలి. పోలీసులు ఎన్ని రోజులు పనిచేయాలి, ఎక్కడ పనిచేయాలి, ఎన్ని గంటలు పనిచేయాలి, వాళ్ళపైన రాజకీయ ఆఖరికి ఒక ఎస్ఐయో ఒక సిఐయో ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ మారాలంటే ఎమ్మెల్యే లెటర్లు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు ఏం పని చేస్తారు? ఒక ఎమ్మెల్యే ద్వారా, ఒక మంత్రి ద్వారా ట్రాన్స్ఫర్లు చేయగలిగినటువంటి పోలీసు వాళ్ళు సమాజానికి ఏం మంచి చేస్తారు? వాళ్ళు ఏం మంచి చేసినా చేయకపోయినా ఒకరు ఎమ్మెల్యేనో ఒక పార్టీనో నమ్ముకుంటే మన జీవితం గడిచిపోతుంది అనుకునేటువంటిది ఉంటుంది తప్ప సేవ చేయాలని, సర్వీస్ చేయాలనేటువంటి, ఉద్యోగం చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? ఇంత కర్కశంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కర్కశంగా దళిత మహిళ అని కాదు, ఏ మహిళ అయినా సరే ఆ విధంగానే ఆలోచన చేయాలి. మహిళల మీద మగ పోలీసులు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అనేదే ప్రశ్న. అంటే మీ ఉద్యోగం మీరు చేయలేకపోతున్నారు. అంటే అత్యంత చదువుకున్నటువంటి వ్యక్తులుగా ఉండి శిక్షణ తీసుకున్నటువంటి వ్యక్తులు, ఇన్స్పెక్టర్లు అంటే ఎవరైనా కానిస్టేబుల్, హోమ్ గార్డ్స్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా శిక్షణ తీసుకున్నటువంటి వాళ్ళే కదా. వాళ్ళకొక ఎగ్జాము, వాళ్ళకొక సమాజంలో ఉండేటువంటి విధంగా అనేకమైనటువంటి టెస్టులు తీసుకున్న తర్వాత పాస్ అయినటువంటి వాళ్ళే ఎస్ఐలు, సిఐలు, ఐపీఎస్ల దాకా పోతారు కదా. మరి అట్లాంటి వాళ్ళే రాజ్యాంగం ప్రకారం ఉండాల్సినటువంటి వాళ్ళే రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తే ఇంకెవరు చెప్పాలి? కంచే చేను మేస్తే అనే విధంగా ఉంటే ఇంకెవరికి చెప్పుకోవాల్సి వస్తుంది ఈ బాధలు? 1, 2 కాదు, ఏండ్ల నుంచి నక్సలైట్ల ఏరివేత విషయంలో కూడా గ్రామాల్లో ఇదే జరిగేది. గ్రామాల్లో పోవాలంటే ఆ నక్సలైట్ల కుటుంబాలను వాళ్ళను వేధించేటువంటి సమస్య లేదు. ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు అంటే, లేకపోతే బాగా విపరీతంగా డ్రగ్స్ అలవాటు పడి ఇష్టం ఉన్నట్టుగా చేసే వాళ్ళైతే, రెగ్యులర్ అఫెండర్స్ అయితే వరుసగా 15-20 సార్లు దొంగతనం కేసులో దొరికినటువంటి వాళ్ళైతే అట్లాంటి వాళ్ళని మీరు ఏమైనా చేసినా కూడా సానుభూతి రాదు. పోనీ ఆ మహిళ వరుసగా దొంగతనం చేసినటువంటి కేసులు ఏమైనా ఉన్నాయా ఆమె మీద? ఏ కేసులు ఉన్నా సరే ఒక మహిళను మహిళా సిబ్బంది ద్వారా మాత్రమే విచారణ చేయించాల్సినటువంటి సందర్భంలో ఆ సిఐ గారు తప్పు చేశారు. సరే, సిఐ గారు తప్పు చేశారు కాబట్టి వెంటనే ఆయన దూషించాల్సినటువంటి అవసరం లేదు. ఈ సందర్భంలో మనం చెప్పాల్సింది పోలీసుల మీద వస్తున్నటువంటి ఒత్తిడి, వాళ్ళ ఉద్యోగంలో ఉన్నటువంటి ఒత్తిడిని కూడా. ఎందుకంటే ఐపీఎస్ ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు, డిఎస్పీ లాంటి వాళ్ళే వాళ్ళ ప్రమోషన్ల కోసం తప్పులు చేసిరు, వాళ్ళ అవసరాల కోసం తప్పులు చేసిరు. ప్రభుత్వం ఒత్తిడి ఉందని, రాజకీయ ఒత్తిడి ఉందని ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికినటువంటి పోలీసులే అందుకు ఉదాహరణ.
గత 2014 నుంచి అంతకుముందు వదిలేద్దాం, 2014 నుంచి 2024 దాకా లంచం తీసుకున్నటువంటి కేసుల్లో, అవినీతి కేసుల్లో, లేకపోతే తప్పుడు విధానాల్లో ఉన్నటువంటి కేసుల్లో ఎంతమంది పోలీసులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులు ఎంతమంది, కేసులు ఎదుర్కొంటున్నటువంటి పోలీసులు ఎంతమంది, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పోలీసులు ఎంతమంది? ఆఖరికి ఏమైందంటే పలానా పోలీసు మస్తు సంపాదించుకుంటాడు, కోట్ల రూపాయల కట్నం ఇవ్వాలి, ఎస్ఐ ఏంటంటే మస్తు పైసలు వస్తాయి, కట్నం ఇట్లాంటి చర్చలు వెళ్ళిపోతున్నాయి సమాజంలో. అది లేకుండా ఉండాల్సినటువంటి, అది రాకుండా ఉండాల్సినటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశమే.